చైనీస్ ఫుడ్ లాగే వేస్తావు కదా పొగలు పొగలుగా చేసుకోవాలనుకుంటా. ఇంకెంతే మయో చేసేది, కొంచెం దీంట్లో కొంచెం సాల్ట్ వస్తే మయోనీస్ రెడీ. అక్క చేస్తుంటే స్మెల్ వచ్చేసిందంట. నాకు అంత ఇంట్రెస్ట్ తినరు కానీ పిల్లలకైతే ఫేవరెట్. నేను చేసి మెస్ అయితే సర్వ్ చేస్తా తమ్ముళ్ళకి. ఎన్నిసార్లు టేస్ట్ చేసావు అన్విత? హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇన్ని రోజులు ఇది తెలియక ఎలా వాడాలో తెలియక తీసి పక్కన పెట్టేశాను, కానీ దీనిలో జ్యూస్ చేయడం చాలా ఈజీగా ఉంది. ఈ రోజు అయితే మా రొటీని ఇలా క్యారెట్ జ్యూస్తో స్టార్ట్ చేశాము. దానికోసం 2 టమాటోలు, 2 క్యారెట్స్ యూజ్ చేస్తున్నాను. నార్మల్గా నేను డైలీ మిక్సీ వేసుకుంటాను కదా ఈ క్యారెట్స్ని, సో జ్యూస్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. సో ఇప్పుడైతే కొంచెం తక్కువ క్వాంటిటీ వచ్చింది. అంటే నేను డైలీ చేసుకునే దానిలో అయితే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను కదా, అయితే దీనిలో కూడా కొంచెం యాడ్ చేశాను. ఎందుకంటే ఎలాగో క్యారెట్లో ఉన్న జ్యూస్ మాత్రమే కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం లెమన్ కూడా వేసుకున్నాను. ఇంకా కొంచెం టేస్ట్ బాగుండాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే వేయను. జొన్నలు సజ్జలతో నేను బ్యాటర్ రెడీ చేశాను కదా సండే నైట్, అదైతే ఇప్పుడు బాగా ఫర్మెంట్ అయింది. దీంతో ఇడ్లీ, దోశ 2 ఈ రోజైతే ఈ బ్యాటర్తో నేను దోశ వేసాను అనమాట. అన్విత ఫ్రెష్ అయిపోయి ఇంకా కాలేజ్కి అయితే రెడీ అయిపోయింది. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ఇలా దీపం పెట్టేస్తుంది అనమాట. డైలీ తనే పెడుతుంది. ఈరోజు అన్వితకి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయంట, ల్యాబ్, అందుకని కొంచెం అర్లీగా మామూలుగా అయితే లంచ్ తీసుకెళ్తుంది కదా, ఈ రోజేమో హాఫ్ డేకే వచ్చేస్తాను వద్దని చెప్పేసింది. అందుకని ఇంకా గీతుకు ఒకటికి ప్యాక్ చేసి ఇచ్చేసాను. రోజు నేను అనుకుంటాను ఉదయాన్నే లేచి ఫస్ట్ స్నానం చేసి దీపం పెట్టుకోవాలని చెప్పేసి, కానీ ఏ రోజు కుదరదు అనమాట బిజీ వర్క్లో. అందుకని ఇంకా ఎలాగో నాకు కుదరదు కదా అనేసి ఇంకా అన్విత ఎలాగో స్నానం చేస్తుంది, ఇంకా తన్నే పెట్టేసిమంటే ఇంకా రోజు అయితే తనే పెట్టేస్తూ ఉంటుంది. దేనివల్ల అంటావు? ఫ్రంట్ అంత అతికేసినట్లేదు, బట్ ఓకే. సాటర్డే మేము జుడియోలో తెచ్చుకున్న షర్ట్ ఇదే అనమాట. అంటే ప్రాక్టికల్స్కి ఫార్మల్స్ వేసుకోవాలి కదా, ప్యాంట్ అయితే తీసుకోలేదు, కానీ ఇంకా తన దగ్గర ఉన్న జీన్స్ అయితే వేసుకుంది. అంటే అందరూ వేసుకుంటున్నారంట, సో వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే చెప్పారు, ఇంకా తను కూడా అదే వేసుకెళ్ళింది. మేము జుడియోకి వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయింది కదా, క్లోజింగ్ టైము. ఇంకా బయట హడావిడి చేస్తున్నారు అనమాట సెక్యూరిటీ. ఇంకా ఫాస్ట్గా ట్రయల్ చేసి వచ్చేసాను. తెచ్చుకున్న షర్ట్ సైజు ఓవర్ సైజ్ వచ్చేసింది. మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చేసింది కదా, ఇంకా గీతుకి పాస్తా చేసి పెడతానని చెప్పి స్టార్ట్ చేసింది. హలో మేడం. ఏం చేస్తున్నావు? వైట్ సాస్ పాస్తా 3 days నుంచి అడుగుతున్నాడు. ఎప్పటి నుంచి? 3 days నుంచి. అందుకని వాడు వచ్చే ముందు కరెక్ట్ గా చేద్దాం. ఈ రోజే కదా ఎగ్జామ్ అయిపోయి త్వరగా వచ్చాను, అందుకని చేసి ఉంచుదామని. యాక్చువల్లీ వాడు వచ్చేసాడు, కానీ నేను అనుకున్నాను వాడికి చేద్దామని. వచ్చి అక్క వైట్ సాస్ పాస్తా చేసి అని అడుగుతున్నాడు. ఇంతైనా సాల్ట్ నేను లేకపోతే ఎవరిని అడుగుతావు? గూగుల్ అడుగుతావా? ర్యాండమ్ వేయటమే. గూగుల్ అడుగుతావేమో. లేదు, నేనే వేసుకుంటా. ఒకటి తక్కువైంది, చిల్లీ ఫ్లేక్స్ లేవు ఇంట్లో. లాస్ట్ టైం బూస్ పెట్టి నేను పడేసాను. ఐ థింక్ స్టవ్ సిమ్లో పెడతాను. జనరల్గా ఫస్ట్ లో అంతకు ముందు చేసేదాన్ని. అసలు వెసల్స్ ఒక 3-4 వెసల్స్ మార్చి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసేదాన్ని అనమాట. తర్వాత అర్థమైంది, కొంచెం అలవాటు అయిందిగా, ఒకే ప్యాన్ లో చేసేస్తా. ఇంకా తెలుసు నువ్వు కాదు కదా కడిగేది, అందుకే నీకు తగ్గిద్దామని ఒక ప్యాన్ లోనే చేసేస్తా. అక్క చేస్తుంటే స్మెల్ వచ్చేసిందంట, అడిగి రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకా వచ్చి నేను ఆడుతూ ఉంటుంది. స్మెల్ బాగుంది కదా, పెప్పర్. నెక్స్ట్ ఇవి ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను, ఒక 1.5 కప్ పాస్తా. దీన్ని కొంచెం సోక్ చేసానంటే ఇప్పుడు ఆల్రెడీ నేను కడగాల్సిన గిన్నెలు షింక్ ఫుల్ అయిపోయాయి అనమాట. ఇద్దరే కాకుండా తప్పుకుంటే నా పని నేను చేసుకునేదాన్ని, ఇందులో నన్ను పక్కకు పెట్టి నువ్వు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు గీతు? తొంగి చూస్తున్నావు. ఇంకో వచ్చి పాస్తా తినేస్తున్నాడు. 1.5 కప్ సరిపోతుంది అనుకుంటున్నాను. అమ్మా నాకొద్దమ్మా, మీరు తినండి. బాగా చేస్తాను, ఏం తిన. నువ్వు తింటూ కాదు, ఫస్ట్ ఎవరికైనా చేసినవి మేము వాళ్ళకి పెట్టి తర్వాత నువ్వు తింటావు, కానీ టేస్ట్ కదా. కడుగుతారా? మైదా ఇచ్చేస్తున్నా కూడా.
పొగలు వచ్చేస్తున్నాయి అనిత. వేసేనా వెయ్యి. స్టవ్ ఆపనా కాసేపు? స్టవ్ ఆపడం కాదు, అదే చిమ్నీ. ఏంటది బటరా? చూడు, ఇది అయిపోతుంది. చైనీస్ ఫుడ్ లాగా వేస్తావు అనిత, పొగలు పొగలుగా. చైనీస్ ఫుడ్డే కదా? పాస్తా చైనీస్ ఇటాలియనా? స్పూన్స్ మైదా వేసుకుంటా తిప్పుతా ఉండాలి. బటర్ త్వరగా ఇలా గట్టిగా కొంచెమే కనిపిస్తుంది కట్టడానికి. ఇప్పుడు ఎమ్మటనే పాలు పోసేసుకోవాలి. పాలు ఎందుకు ఇలా ప్యాకెట్ వేసి ఆ కన్సిస్టెన్సీ అంతా కొంచెం తగ్గాక ఇంకొంచెం పాలు వేసుకోవాలి. యాక్చువల్ గా పాలు కాఫీ పెట్టుకుంటాం కదా, కాగిన పాలు నాన్నకి నచ్చట్లేదు. అందుకని అంతకుముందు కాగబెట్టి పెట్టేదాన్ని. అందుకని ఫ్రెష్ గా ఇలా ప్యాకెట్ లో ఉంచి ఎప్పుడు పాలు అప్పుడు కాగబెట్టేసి కాఫీ కల్పిస్తున్నాను నాన్నకి. ఈ ప్రాసెస్ అంతా స్లో సిమ్ లో చేసుకోవాలనుకుంటా. ఇంతే మయో చేసేది. ఇంకా కొంచెం సాల్ట్ వేస్తే మయోనీస్ రెడీ. ఇంకా ఇలా అవుతా ఉంటే ఇంకా థిక్నెస్ అవుతా, లైక్ కన్సిస్టెన్సీ థిక్ అవుతా ఉంటుంది. ఇంకా చుట్టానికి అయితే బాగుంది, తినడానికి ఎలా ఉంటుందో కానీ. లాస్ట్ టైం చేసింది కానీ మేము ఎవ్వరం తినలా, వాళ్ళిద్దరే తినేసారు. బాగుంటది గైజ్, వీళ్ళ ఇంట్లో తినరు, మన తెలుగింటి పేరెంట్స్ ఇంతే. పెద్ద నచ్చి అంత ఇంట్రెస్ట్ తినరు కానీ పిల్లలకైతే ఫేవరెట్ అనమాట. ఫిల్లింగ్ అసలు ఎంతున్నా తినేస్తారు. అలా అయిపోతుంది. చూడు కన్సిస్టెన్సీ చూడదు అయిపోయింది. మిల్క్ నుంచి క్రీమీ అయిపోతుంది. దానిలో ఇందాక పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేసావు కదా, ఇంకా ఇంకోటి సాల్ట్, ఆరిగానో ఫ్లేక్స్. నా ఫీలింగ్ ఇది సరిపోదు, ఇంకొంచెం చాలా కావచ్చు. అసలు పాస్తా చాలా కలిపావు, అంతెందుకు అంత క్వాంటిటీ చాలా ఎక్కువ అనిపిస్తుంది. నేను కూడా అని చెప్పేసా, నువ్వు తిన్నంటున్నావు, మరి వేస్ట్ అయిపోతుంది. ఏం చేయాలి? పర్లేదు, అది మొత్తం వేయకుండా బాయిల్ చేసి పక్కన పెట్టేసాయి. మళ్ళీ రేపో ఎల్లుండో చేసుకోవచ్చు అది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని పాస్తా. ఓకే, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఎంత సరిస్తే లాస్ట్ కి యాక్చువల్లీ లాస్ట్ వేద్దాం చీజ్. కిచెన్ మొత్తం సర్దేసి ఇవ్వాలి నాకు. నేను చేసి మెస్ అయితే సర్ది చేసిస్తా. మరి సింక్ లో గిన్నెలు నువ్వే కడుక్కో. నేనేం చేయలేదు. నువ్వు వేసినవి నేనేం చేయలేదు. నేను 2 గిన్నెలు వేసింటా. ఆ 2 కడిగిస్తావా? సరే, సార్ 2తో పాటు మిగతాయి కూడా కడుగు. జస్ట్ నేను నాన్న తిన్న ప్లేట్సే ఉన్నాయి అంతే కదా. అన్నిట ఫ్యూచర్ లో యూస్ అవుతుంది అన్నిట గిన్నెలు కడిగితే. ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోదు అన్నిట. ఎప్పుడైనా కడిగావా? నువ్వు లేనప్పుడు కడుగుతావా? ఊళ్ళో లేనప్పుడు. నేనుంటే చూడాలని ఉంది, నువ్వు గిన్నెలు కడిగితే చూడాలని ఉంది అన్విత. అయితే నువ్వు ఊళ్ళో అప్పుడు వీడియో తీసి పెడతాను నీకు. డైరెక్ట్ గా చూసే భాగ్యం నాకు లేదా? ఇలా కూతుర్లుంటే చక్కగా వంట చేసి పెడతారు, గిన్నెలు కడిగి పెడతారు. తమ్ముడు చేస్తున్నా నేను. అంటే నాకు చేసి పెట్టవు అనమాట. నువ్వు తింటావా? నాన్న అసలు అందుకని అసలు చేయబుద్దే కాదు. అనిత, జస్ట్ నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి పాస్తా వేసేసావా? చెప్పలేదు, నేను వీడియో తీసుకుంటున్నాను కదా. నేను బయట నుంచి వచ్చేసరికి మంచి ఫ్లేవర్ వస్తుంది అనిత. పాస్తా నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది. ఈరోజు ట్రై చేస్తాలే తినడం. చెప్పలేదు, ఎక్కువ లేవు అన్నీ మిగిలి ఇంకొకరికి వస్తాయి. వద్దులే, ఎక్కువ ఎక్కువ. కానీ ఉప్పు అదంతా చూడాలి. అయిపోతుంది. ఇందాక కలుపుకుని అయితే మర్చిపోయాను గైస్. ఇప్పుడు వేయాలి మళ్ళీ. అదే అనుకుంటా ఉన్నా, ఏదో మర్చిపోయాను. ఫ్రై చేయడం కూడా చూపించలేదు కదా. ఇంకొన్ని పాలు వద్దాం ముందు, థిక్ కన్సిస్టెన్సీ. ఒక ప్యాకెట్ పాలు పెట్టినా. పాలు హెల్తీయే కదా. ఓకే, నీకుంటుంది ఇప్పుడు కడిగేటప్పుడు. బంక ఫుల్ బంక ఉంటుంది. నేను చేసిన వెజిల్స్ నేనే కడిగేస్తా అన్నావు కదా. కానీ ఆ ప్యాన్ బాగా పనికి వస్తుంది అన్విత. అన్నిటికీ అదైతే ఇస్తుందో తెలుసా? ఎంత ఈజీగా ఉందో చేయడం. డిమార్ట్ లో తీసుకున్నా నేను. ఇప్పుడు టేస్ట్ తీసుకో. ఇలా నాకాలంట. మన ట్రెడిషనల్ వే. ఇంకా స్పైసీ ఉంటది.
బాగుంది కదా, ఉప్పు పట్టింది బాగా ఎక్కువైంది గైస్. ఎందుకని? ఆరిగానో ఫ్లేక్స్ వేసాను. ఇంత చాలా ఉప్పు ఎక్కువైందా? కొంచెం కొంచెం వేయి. ఇంకొంచెం చాలు చాలు. యాక్చువల్లీ ఆరిగానో ఎక్కువ వేసేసాను, సో బగర్ వచ్చేసింది. అవును, అందుకే నేను తిన్నాను చెప్తా ముందే. బ్యాలెన్స్ చేసేస్తాను. ఉప్పు వేసి పెప్పర్ వేసి బ్యాలెన్స్ చేసేస్తున్నాను. అన్విత ఇప్పటికి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్నిసార్లు టేస్ట్ చేసావు అన్విత? ఉప్పు సరిపోయిందా ఇప్పుడు? బగర్ వచ్చింది. చేసేస్తున్నాను తెలియదు ఇంకా. మా తమ్ముడు ఎలా ఉన్నది తింటాడమ్మా, అందుకే తమ్ముడు అయ్యాడు పాపం. చేసింది ఇప్పుడు ఇన్స్టాలో అంట స్టోరీలు పెట్టుకోవాలి. ఇప్పుడు అది తినడం చూసారా అసలు ఎన్నిసార్లు? ప్రత్యేకంగా ప్లేట్లో కూడా పెట్టుకోవాలి అన్విత మళ్ళీ. పెట్టుకోవాలి స్టోరీకా ఇప్పుడు అది? ఇది ఇప్పుడు స్టోరీలో పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్. సో అయ్యో యా ఇది ఆపేస్తాను. యాక్చువల్లీ చాలా మంది తెలియదు అనుకుంటా నేను ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా యాక్చువల్లీ స్టోరీ పెట్టుకుంటాను, నాకు తెలీదు, చూద్దాం. అండ్ యాక్చువల్లీ ఈ మధ్య యాక్టివ్గా ఉంటున్నాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ హ్యాండిల్ వచ్చేసి anvita.v. అమ్మ డిస్క్రిప్షన్లో పెడుతుంది. సో కిందకి వెళ్ళి లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ తీసుకెళ్ళి మీరు జస్ట్ ఫాలో బటన్ కొట్టాలంతే. గీతు అక్క చేసిన పాస్తా ఎలా ఉంది? వీడియో కోసం ఓకే బాగుందని చెప్తున్నావా? అవార్డ్స్ ఏమి ఇవ్వట్లేదులే, చెప్పు అక్కకి. నేను చేశాను కదా. ఓకే, ఫస్ట్ ఇందాక నువ్వు చేసేటప్పుడు టేస్ట్ చూడమన్నప్పుడు కొంచెం చేదుగా అనిపించింది, కానీ ఇప్పుడు గీతు తీసుకొచ్చి నోట్లో పెట్టాడు, బాగుంది, అన్నీ సరిపోయాయి, బాగుంది, టేస్టీగా ఉంది. ఇంకా మిల్క్ పడతాయేమో కదా? ఉంటే బాగుంటుంది. అదే చెప్పాను కదా, నేను ఎక్కువ లేట్గా చేసేసాను. స్టవ్ ముందు అనేసి లేట్గా చేసేసాను. సో ఈసారి కొంచెం అర్లీగా చేసి బయట ఎలా అయితే దొరుకుతాయో ఆ స్టైల్లో చేసి చూపించు. యాక్చువల్లీ నిన్న నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత చాలా లేట్ అయిపోయింది కదా, మేము ఇంటికి వచ్చేసరికి డార్క్ అయిపోయింది, లైటింగ్లో అంతగా తెలియలేదన్నమాట. సో ఇప్పుడు వీడియో తీస్తున్నాను, చూపిస్తున్నాను మీకోసమని. సో నేను తీసుకొచ్చింది ప్లాంట్, ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా. అసలు ఇండోర్లో ఇలా పెట్టుకోవడానికి నేను చాలా ఇష్టపడతాను. అలానే ఈ పాట్ వచ్చేసి 100 పడింది. ఈ కింద ప్లేట్ ప్లాస్టిక్దే అనమాట. ఇది వచ్చేసి 100 రూపీస్, లేదు 20 రూపీస్. ఈ ప్లేట్ 20 రూపీస్ పడింది, ఇదేమో 100 రూపీస్ ఈ పాట్. సో అక్కడే రిపోర్టింగ్ చేయించుకొని వచ్చేసాను. ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేశాను, దీని పేరు వచ్చేసి రోజ్ పెయింటెడ్ కలాతియా అంట. సో ఎనీవే ఆ పేరేమో కొంచెం టఫ్గా ఉంది, కానీ చెట్టు బాగా నచ్చేసి తెచ్చేసాను అనమాట. ఇదొక పాట్, ఇది వచ్చేసి 250 పడింది ఈ పాట్ కూడా. అక్కడే ఇది కూడా రీఫిల్ అదే రిపోర్టింగ్ చేయించుకొని వచ్చాను అనమాట. దీని పేరు, ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే రాంగ్ చూపిస్తుంది, నాకు తెలియలేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి దీని పేరేంటో. సో ఇంకొకటి హ్యాంగింగ్ పాట్ తీసుకొచ్చాను. సో ఇది ఇక్కడ హ్యాంగ్ చేశాను. సో ఇది చూడండి, రియో పింక్ అనమాట. దీనిలో గ్రీన్ ఉంటుంది, ఇది పింక్ కలర్. సో ఆ నర్సరీ అతను సైడ్కి ఇవి బటన్ అంటే టేబుల్ రోజెస్ అన్నాను, కానీ కాదంట, ఇవి ఓన్లీ గ్రీన్ కలర్లో ఇలా లీవ్సే ఉంటాయి. సో ఫ్లవర్స్ అయితే రావు, చుట్టూ పెరిగిన తర్వాత బాగుంటుంది, చుట్టూ గ్రీను మధ్యలో పింక్ అని చెప్పేసి ఇంకా ఇలా పెట్టేసి ఇచ్చాడు. ఈ ప్లాంట్ అయితే నాకు 60 రూపీస్ పడింది, పార్ట్ 100 రూపీస్. ఇదేమో ఫ్రీగా ఇచ్చేసాడు. సో ఇది వచ్చేసి 350 రూపీస్, చిన్నదే అనమాట ప్లాంట్. ఇది కూడా అంతే 350 రూపీస్ పడింది. ఇంకా బటర్ఫ్లై ప్లాంట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా, సో ఇంటి ముందు ఇలా పెట్టారనమాట. చూడండి కలర్ఫుల్గా ఉంటుంది, అసలు మార్నింగ్ టైంలో చూడాలి, ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. నార్మల్గా మనం ఇలా సపరేట్ పాట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా రీపాటింగ్ చేస్తాం కదా, నర్సరీలో వాళ్ళు మట్టి కోకోపీట్ కలిపి రీపాటింగ్ చేస్తారు. సో ఆ రీపాటింగ్ చేయకముందు ఉన్న పాట్ని నేను ఇలా తెచ్చేసుకున్నాను అనమాట. ఇలా తెచ్చుకున్న వాటిని నీట్గా క్లీన్ చేసి ఇంకా దీనిలో మళ్ళీ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అనమాట. మనీ ప్లాంట్ కానీ అలా
ఇంట్లో ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. సో అలా నేను ఒక 4 పాట్స్ తెచ్చుకున్నాను. అంటే నేను చిన్న కుండీలో పెడతాను, మార్చి పెడుతుంటాను కదా. సో కిందకి పైకి మార్చుతూ ఉంటాను. అలాంటప్పుడు నాకు ఇలాంటివి ఎక్కువ పడుతుంటాయి అనమాట. అందుకని ఇంకా ఇవి కూడా తెచ్చేసుకున్నాను అనమాట. బాగా డర్టీగా ఉన్నాయి. వీటిని క్లీన్ చేసి దీనిలో మొక్కలు పెట్టేస్తాను మళ్ళీ. ఇక్కడ చూడండి, మా విరజాజి చెట్టుకి మొక్కలు బాగా వచ్చేసాయి, చాలా పోస్తున్నాయి అనమాట. అసలు కొయ్యకుండా అలానే ఉంచేస్తాను. సాయంత్రం అయ్యేసరికి మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇంట్లోకి. యాక్చువల్గా అక్కడ ఉంటుంది కదా హ్యాంగింగ్ పాట్, సో దీన్ని ఇక్కడికి మార్చేసాను అనమాట. నాకు ఇలా ఇంట్లోనే ఫారెస్ట్ చేసుకోవాలనిపిస్తుంది. ఎటు చూసిన మొక్కలు. హ్యాంగింగ్ పాట్ ఇది స్పైడర్ ప్లాంట్, చుట్టానికి క్యూట్గా ఉంటుంది. గుమ్మానికి మనీ ప్లాంట్స్ అల్లించాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. అంటే నేను 6కి పైకి వచ్చాను అనమాట. వాటరింగ్ చేశాను మొక్కలకి. ఇంకా ఈ పాట్స్ క్లీన్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట, దీనిలో మొక్కలు వేద్దామనేసి. ఇంకా మా గార్డెన్ చూపించడానికి అయితే చాలా ఉంటుంది. నేను అలానే ఎక్కువసేపు స్పెండ్ చేశాను. అదంతా టైం చూపించాలంటే కొంచెం లెంతీ అయిపోతుంది కదా. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోస్ వ్యూస్ అవుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.